అవని ప్రణతి దగ్గరికి వచ్చి, "ఇక నుండి నువ్వు నీ జీవితంలో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక నుండి నువ్వు నీ జీవితంలో చాలా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో పల్లవి ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి, "ప్రణతి సంతోషంగా ఉండాలని చెప్పి పూజ జరిపించాను. అందరూ హారతి తీసుకోండి" అని చెప్పేసైతే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ హారతిని ఇస్తూ ఉంటుంది. ఇంతలో ఒక వ్యక్తి అయితే అక్కడికి వచ్చి, "హలో! ఎక్స్‌క్యూజ్ మీ" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అతని వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే, "ఎవరు నువ్వు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాడు మాత్రం, "నేను ప్రణతిని ప్రేమించిన వాడిని. నేను ప్రణతి చాలా గాఢంగా ప్రేమించుకున్నామని" చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి వాడిని కొడుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్నవాడు మాత్రం, "ఆగండి, నేను చెప్పేది కాస్త వినండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే, "ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? ఏంటో అది చెప్పు" అని చెప్పేసైతే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాడు మాత్రం, "నేను ప్రణతి చాలా గాఢంగా ప్రేమించుకున్నాం. కానీ మా ఇద్దరికీ పెళ్లి జరిగే టైంకి ఆ అవని పెళ్లి జరగకుండా ఆపేసింది. మా ఇద్దరం పెళ్లి చేసుకోవలసిన వాళ్ళం. కానీ ఆ అవని వల్లే మా ఇద్దరి పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు నేను ఇలా ఉండడానికి గల కారణం ఆ అవనినే. మా ఇద్దరం ఇలా బాధపడడానికి గల కారణం ఆ అవనినే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అతని వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా వాడి వైపు చూస్తూ ఉంటాడు.